ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక వరం. తులసి ఒక అడాప్టోజన్ వలె పనిచేస్తుంది. ఇది శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా మార్చుకోవడానికి, మానసిక సమతుల్యతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. తులసి మొక్కలో పోషకాలతో పాటు అపారమైన ఔషధ గుణాలు దాగున్నాయి. హిందూ సంస్కృతిలో పవిత్రమైనదిగా పూజిస్తారు. తులసి ఆకులు, కాండం, వేరుతో సహా అన్ని భాగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసిని అడాప్టోజన్ గా పరిగణిస్తారు. ఇది మీ శరీరం ఒత్తిడికి అనుగుణంగా మానసిక సమతుల్యతను ప్రోత్సహించే ఒక సహజ పదార్థం. శరీరం సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడే ప్రత్యేకమైన మూలికల మొక్కగా అభివర్ణిస్తారు. ఆధునిక జీవన శైలిలో పెరిగిన ఒత్తిడిని తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. అందుకే దీనిని ఔషధ గుణాలకు నిలయంగా పేర్కొంటారు. ఉదయాన్నే తులసి ఆకులు 2 తిన్నా, టీ లేదా కషాయం తాగినా మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్వీషీకరణ చేసి హానికరమైన విషరసాయనాల నుంచి రక్షిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం తులసి క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతుంది. తులసి సారం గాయాలను వేగంగా నయం చేయగలదని, వాటి బలాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, రోగ నిరోధక, అనాల్జెసిక్ లక్షణాలతో ఇది అంటువ్యాధులకు, గాయాలకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పోరాడుతుంది. నోటి పూతలు, కెలాయిడ్లు, పెరిగిన మచ్చలు, మొటిమలను కూడా నివారించడంలో తులసి తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో తులసి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రీ డయాబెటీస్ లేదా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి తులసి మొక్కలోని పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది బరువు పెరుగుట, అధిక ఇన్సులిన్, అధిక కొలెస్ట్రాల్, ఇన్సులిన్ నిరోధకత, రక్తపోటును తగ్గించడంలో కూడా దోహదపడుతుంది. తులసి జీవక్రియ ఒత్తిడిని లక్ష్యంగా చేసుకుంటుంది. తద్వారా బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడం ద్వారా హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తులసిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఒత్తిడి, ఆందోళన, మంటను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఆర్థరైటిస్ లేదా ఫైబ్రోమయాల్జియా వంటి కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. తులసి కడుపుకు సహజ రక్షణను అందిస్తుంది. ఆమ్లత్వాన్ని తగ్గించి శ్లేష్మ స్రావాన్ని పెంచుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యులర్ తులసి వినియోగం తలనొప్పి నుండి ఉపశమనం, ఆందోళన, నిరాశ తగ్గింపు, మంచి నిద్రకు దారితీస్తుంది. అజీర్ణం, పేగు పరాన్న జీవులు, అల్సర్లు, వాంతులు, ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలకు చికిత్స చేయడానికి కూడా తులసిని ఉపయోగిస్తారు. మూత్రపిండాల్లో రాళ్ల నొప్పిని తగ్గించడంలో, వాటిని నివారించడంలో ఇది సహాయపడుతుంది. తులసి టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. నోటిలో బ్యాక్టీరియాను చంపి శుభ్రమైన దంతాలు, తాజా శ్వాసను అందిస్తుంది. మొటిమలను తగ్గించడం, వృద్ధాప్య ప్రభావాలను నిరోధించడం, దురద నుండి ఉపశమనం కలిగించడం వంటి చర్మ ప్రయోజనాలను కూడా తులసి అందిస్తుంది. తులసికి అనేక ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. తులసి పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి గర్భం ధరించాలని ఆశించేవారు అధిక మోతాదులో తీసుకోవడం మానుకోవాలి. కొంతమందికి తులసి టీ మొదటిసారి తీసుకున్నప్పుడు వికారం లేదా విరేచనాలు కలగవచ్చు. కాబట్టి తక్కువ మోతాదులో ప్రారంభించడం మంచిది. తులసి రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదిస్తుంది. కాబట్టి శస్త్రచికిత్సకు ముందు, తర్వాత కనీసం 2 వారాల పాటు దీనిని నివారించాలి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నట్లయితే తులసిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ తులసిని నియంత్రిత పద్ధతిలో ఉపయోగిస్తే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.